హాయ్ అండి. సింపుల్‌గా మెత్తళ్ళ కర్రీ ఇలా వండి చూడండి. చాలా బాగుంటుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 4 లేదా 5 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నేను ఈ కర్రీలో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మెత్తళ్ళని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలి. అర గ్లాస్ పైనే వాటర్ వేసుకుని కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత ఉంచి 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని చింతపండు నానబెట్టుకోవాలండి. 3-4 నిమిషాలు కర్రీ ఉడికిన తర్వాత చింతపండు వాటర్ వేసుకోవాలి. చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే మెత్తళ్ళ కర్రీ రెడీ అండి. ఈ కర్రీలోకి అంతగా మసాలా కూడా అవసరం ఉండదండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెత్తళ్ళ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.